మేము మా ఇష్టం వచ్చినట్టు చేసేసుకుంటాం, రేవ్ పార్టీలు చేసుకుంటాం, డ్రగ్స్ వాడేస్తాం. మా ప్రైవేట్ లైఫ్తో మీకు ఎందుకంటే ఇక్కడ కుదరదండి. ప్రైవేట్ లైఫ్లు అంటే బీరు తాగండి, మందు తాగండి, అంతవరకు ఎవరు కాదంటారు. పబ్బులకి వెళ్ళండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, ఎవరు కాదంటారు. కాకపోతే 10 మందికి ఆదర్శంగా నిలవాల్సిన సెలబ్రిటీలు, సినిమా యాక్టర్స్ ఇలా డ్రగ్స్ పాజిటివ్గా దొరకడం అనేది ఎవరికి మంచిది కాదు. వాళ్ళకే మంచిది కాదు, సొసైటీకి మంచిది కాదు, మన దేశానికి మంచిది కాదు, ప్రపంచానికి మంచిది కాదు. ఎందుకంటే డ్రగ్స్ అనేది తెలుసు కదా, మహమ్మారి. ఒక పక్కనేమో గవర్నమెంట్ డ్రగ్స్ వాడకండి అని ఇస్తూ ఉంటుంది. సందులో పందికొక్కల్లో వీళ్ళంతా డ్రగ్ పెడలర్స్ అందరూ దూరిపోతూనే ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా హేమ గారు దొరికారు. కొద్దిగా బాధ అనిపిస్తుందండి అది. ఆ విషయం వినాలంటే, హేమ అనగానే సినిమాల్లో ఒక మంచి క్యారెక్టర్స్ ఆవిడ, ఒక ఫ్యామిలీ క్యారెక్టర్లతో అందరినీ ఎంటర్టైన్ చేస్తారు ఆవిడ. సడన్గా ఒక్కసారిగా నివ్వెరపోతాం మనం. ఊహించిన విషయం అన్నమాట ఆవిడకి. డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందంటే ఆవిడ అనుకోవచ్చు నా పర్సనల్ విషయం. ఇది పర్సనల్గా తీసుకోవడానికి లేదండి, ప్రైవేట్గా కూడా కాదు. ఎందుకంటే 10 మందికి రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన ఒక సిటిజన్ ప్లస్ యాక్టర్ డ్రగ్స్ వాడుతుందంటే అది కొద్దిగా బాధాకరమైన విషయం అండి. ఈ బెంగళూరులో రేవు పార్టీలో దొరికిన డ్రగ్ కేసు అది ఉంటుందా, ఓడుతుందా, కేసు పోతుందా అనేది తర్వాత విషయం. హేమ అని ఆవిడ ఒక బయటకు దొరికిన ఒక చిన్న ఇదండి. పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు, దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఇదే డైలాగ్. ఇప్పుడు ఏదైనా సరే వీళ్ళని చూసి నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు కానీ ఎవరైనా కానీ ఇప్పటివరకే చాలా ఒక పక్కన స్ప్రెడ్ అవుతుంది డ్రగ్ కల్చర్ అనేది. అది మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి అందరూ కృషి చేయాలండి. ప్లస్ సెలబ్రిటీలు కూడా చాలా ఇదిగా ఉంటే బాగుంటుందండి. ఇది ఎవరినో విమర్శించడానికి కాదు. ఈ హేమ విషయంలో ఇది విన్నందుకు కొద్దిగా బాధగానే అనిపించిందండి. చాలామంది ఉండొచ్చు కొంచెం అలాంటి రేవ్ పార్టీలకు వెళ్ళి అడ్డంగా దొరికిపోయి అబాస్ పాలయ్యే కన్నా మనం కొద్దిగా మన జాగ్రత్తలో ఉంటే బెస్ట్ అండి. ఉంటాయి అనేక రకాలైన అలవాట్లు ఉండొచ్చు, కాకపోతే అది దాటి ఈ డ్రగ్ కల్చర్ అనే దానికి వెళ్ళడం అనేది అది సొసైటీకి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదండి.